హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. న్యూ ఇయర్ అనగానే అందరికీ సంతోషమే గదా! మరి కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, జీవితంలో కొత్త నిర్ణయాలు, ఏవో ఒక కొత్తదనంతోటి ఈ సంవత్సరం మనందరం హ్యాపీగా ఉండాలి అని మరి చాలామంది ఈ దినాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అందుకే దీనికి హ్యాపీ న్యూ ఇయర్ అని పేరు. ప్రతి నెలలో ఒకటో తారీఖు వస్తది గదా! మరి ఏ నెల ఒకటో తారీఖు లేని ఆనందం మాత్రం ఈ నెలలో చాలా సంతోషంగా సంబరాలు మనం జరుపుకుంటాం. ఎందుకు అంటే సంవత్సరానికి మొదటి దినం కాబట్టి. మరసలు సంవత్సరానికి మొదటి దినమని జనవరి ఒకటో తారీఖునే ఎవరు నిర్ణయించారు? అసలు ఈ నెలలకు పేర్లు ఎలా పెట్టారు? అసలు ఈ రోజులేంటి? ఈ వారాలేంటి? వాటికున్న పేర్లేంటి? మరి బైబిల్ గ్రంథములో వాటికున్న పేర్ల గురించయితే ఆది కాలంలో ఏమీ రాయబడలేదు గానీ యేసు ప్రభువు సేవ చేస్తున్న దినాలలో కొన్ని రోజుల గురించి ఖచ్చితంగా బైబిల్ గూడా ప్రస్తావించింది. శుక్రవారం అనియు, ఆదివారం అనియు ఇలా వాటి దినముల యొక్క పేర్లను ఖచ్చితంగా రాయగలిగారు. ఆది కాలంలో ఇంకా వారికి పేర్లు పెట్టబడలేదు. మరి ఎవరు వీటికసలు పేర్లు పెట్టారు? ఈ దినాలకు ఈ రకంగా పేర్లు పెట్టడం, సంవత్సరాలకు పేర్లు పెట్టడం ఎవరు ప్రారంభించారు అనేదాన్ని మనం గమనిస్తే ఈ చారిత్రాత్మకత సంఘటన వెనక ఖచ్చితమైన బైబిల్ ఆధారాలు, బైబిల్ వాక్యమే పునాదిగా ఈ యొక్క క్యాలెండర్ నిరూపించబడ్డదంటే ఆశ్చర్యంగా ఉంది గదా! ఆదికాండము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు పగటిని, రాత్రిని వేరుపరచునట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకు దేవుడు వాటిని చేశాడు. అంటే దినాలు, కాలాలు సూచనలుగా అవి దిన సంవత్సరములను లెక్కించాలి అనంటే ఈ సూర్యచంద్రులే ప్రాముఖ్యమైన ఆధారం. నక్షత్రాలు గూడా వాటికి చాలా ప్రాముఖ్యమైన ఆధారం. అంటే ఖగోళ శాస్త్రం ఈ యొక్క దిన సంవత్సరాలను, రోజులను, కాలాన్ని లెక్కించడానికి చాలా ప్రాముఖ్యమైనది అనేది. నేటికి ప్రపంచంలో 40కి పైగా క్యాలెండర్లున్నాయి. అంటే ఆశ్చర్యమేస్తుంది గదా! కానీ 70% ఆఫ్ ద వరల్డ్ ఈస్ ఫాలోయింగ్ ద గ్రిగేరియన్ క్యాలెండర్. దాన్నే మోడ్రన్ సైంటిఫిక్ క్యాలెండర్ అంటాం. ప్రస్తుతం మనం వాడుతూ ఉన్నాం గదా! జనవరి నుంచి డిసెంబర్ నెలల వరకు. దీన్ని మోడ్రన్ సైంటిఫిక్ క్యాలెండర్ అని గూడా, గ్రిగేరియన్ క్యాలెండర్ అని గూడా 1852వ సంవత్సరంలో పోప్ గ్రెగరీ ఎనిమిదవ వాడు మరి ఈ యొక్క క్యాలెండర్‌ని ఫుల్లీ మోడర్నైజ్ అండ్ సైంటిఫిక్ ఆస్ట్రాలాజికల్ బేసిస్‌లో తయారు జేసి అక్యురేట్‌గా సెకండ్‌లతో సహా కాలిక్యులేట్ చేసి మనకందించాడు. ఈ క్యాలెండర్ చరిత్ర బహు గొప్పది. బైబిల్‌లో ఏమని రాయబడి ఉన్నది? సూర్య, చంద్ర నక్షత్రాదులన్నీ గూడా, ఆకాశపు జ్యోతులన్నీ గూడా కాలాలను, దిన సంవత్సరములను లెక్కించుటకు కేవలం వాటి పని వెలిగియడమే కాదు, వెలుగుతో పాటు కాలాలను, దిన సంవత్సరములను సూచనలుగా మనకు లెక్కించుకొనుటకు దేవుడు వాటిని మరి తయారు చేశాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మరి ఆనాడు అనేక మంది పండితులు, శాస్త్రవేత్తలు అనబడిన వారు నానా దేశాలలో నానా విధాలుగా ఈ యొక్క క్యాలెండర్‌ను తయారు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా ప్రాచీన నాగరికత కలిగిన హెబ్రీయులు ఈ యొక్క క్యాలెండర్‌ను తయారు చేసుకున్నారు. అది లూనార్ క్యాలెండర్ అంటాం. లూనార్ క్యాలెండర్ అంటే చంద్రమాన క్యాలెండర్. చంద్రుని యొక్క పరిభ్రమాన్ని ఆధారం చేసుకొని రూపించబడ్డది. అమావాస్య నుంచి పున్నమికి, పున్నమి నుంచి అమావాస్యకు ఇలా 28 రోజులైతే చంద్రుని యొక్క ఒక పరిభ్రమణం కంప్లీట్ అవుతుంది. మరి ఆ రీతిగా అది ఒక నెల అని. ఆ రీతిగా మరి మొత్తం 10 నెలలతోటి మొట్టమొదటి క్యాలెండర్ ఈ భూమి మీద రూపించబడ్డది. మన భారతదేశంలో గూడా రకరకాల క్యాలెండర్‌లున్నాయి. మరి తెలుగు వాళ్ళ క్యాలెండర్ వేరే, తమిళుల క్యాలెండర్ వేరే, కేరళ వాళ్ళ క్యాలెండర్ వేరే. వారి వారి భాషను బట్టి, వారి వారి జాతిని బట్టి, ప్రాంతీయ భేదాల్ని బట్టి గూడా వారు తయారు చేసుకున్నారు. ఎవరు తయారు చేసినా గూడా మొట్టమొదటి క్యాలెండర్ అంతా గూడా చంద్రమాన పరిభ్రమాన్ని బట్టి రూపించబడ్డదే. కాబట్టి లూనార్ క్యాలెండర్ అంటారు. అయితే ప్రపంచ చరిత్రలో ఎక్కువగా రిమార్కబుల్‌గా ఉన్న క్యాలెండర్స్ ఏంటంటే రోమన్ క్యాలెండర్స్. ఎవరి జాతిలో, ఎవరి దేశంలో, ఎవరి భాషలో వారికో క్యాలెండర్ ఉన్నా గూడా
మరి రోమన్లు ప్రపంచ ఛత్రాధిపత్యం చేసిన వాళ్ళు. రోమన్ల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి పునాది పడ్డది. ఎక్కువగా మరి దేశ విదేశాల్లోకి ప్రయాణాలు ప్రారంభించబడ్డాయి. కాబట్టి రోమన్ల కాలంలో క్రీస్తు పూర్వము 753 సంవత్సరంలో రోమన్ చక్రవర్తి అయిన రూములస్ ఈ యొక్క లూమినార్ క్యాలెండర్‌ను అధికారిక క్యాలెండర్‌గా ఆయన ప్రకటించాడు. 14 రోజులు అమావాస్య, 14 రోజులు పున్నమి దినాలు. ఈ రీతిగా 28 రోజులకు ఒక క్యాలెండర్ అని, మరి మొత్తం 10 నెలల్లో అంటే 280 రోజులకు మరి త్వరగా ఒక సంవత్సరం అయిపోయేటట్లుగా వాళ్ళు ఒక క్యాలెండర్‌ను ప్రతిపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా రోమన్ రాజ్యాలన్నిటిలో గూడా ఆ యొక్క క్యాలెండర్‌ను ఫాలో అయ్యేటట్టుగా వాళ్ళు ముందుకు సాగారు. మరి ఆ రీతిగా మొట్టమొదటిసారి క్యాలెండర్ యొక్క పేర్లు పెట్టబడ్డాయి. మరి ఈ 10 నెలలకు వారు పెట్టిన పేర్లేంటంటే, వారు మార్చి నుండి డిసెంబర్ వరకు ఈ యొక్క క్యాలెండర్‌ను ఆ రోజుల్లో 10 నెలలకే రూపించుకున్నారు. మొట్టమొదటి క్యాలెండర్ రోమన్లు. మారిషస్, ఏప్రిలిస్, మేయిస్, జూనియస్ ఇట్లా 4 నెలలు 4 దేవుళ్ళ పేర్లు, రోమన్ భగవంతుల పేర్లతోటి వారు రూపించిన తర్వాత, మరి 5వ నెల నుంచి క్వింటిలిస్, సెక్స్టిలిస్. క్వింటిలిస్ అంటే క్వింట్ అంటే 5, సెక్స్టిల్ అంటే 6, సెప్టా అంటే 7, ఆక్టో అంటే 8, నౌ అంటే 9, డిసెంబర్‌లో డెస్ అంటే 10. ఈ రీతిగా మార్చి నుండి డిసెంబర్ వరకు వాళ్ళు పేర్లు పెట్టారు. మొదటి 4 నెలలకు వారి దేవుళ్ళ పేర్లు పెట్టుకొని, 5వ నెల నుంచి 10వ నెల వరకు మరి సైంటిఫిక్ నేమ్స్ వచ్చేటట్టుగా వారు ప్రతిపాదించుకున్నారు. ఇలా మొట్టమొదటి అధికారిక క్యాలెండర్ రోమన్ చక్రవర్తుల ద్వారా ప్రపంచానికి అందించబడ్డది. అయితే రూములస్ తర్వాత వచ్చిన రోమన్ చక్రవర్తి నూమా పాంపిలియస్ ఆయన ఈ యొక్క క్యాలెండర్‌లో కొన్ని లోపాల్ని కనుక్కున్నాడు. ఆయన కాలంలో కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం, మరి ఆస్ట్రానమర్స్ రావడం, ఈ ఆస్ట్రానమర్స్ దాని గురించి డిస్కస్ చేయడం, ఆ పని వాళ్ళకి అప్పగించాడు. వారు కరెక్ట్‌గా లెక్కేసి చేసిందేంటంటే, అమావాస్య నుంచి పున్నమికి, మరలా పున్నమి నుంచి అమావాస్యకు 28 గాదు, 29.5 రోజులు కరెక్ట్‌గా మనకు లెక్కొస్తుంది. మరి ఆ రీతిగా టోటల్‌గా మన సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి 12 సైకిల్స్ అది కంప్లీట్ చేస్తుంది. 10 సైకిల్స్ గాదు, 12 సైకిల్స్. అంటే భూమితో పాటు చంద్రుడు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాడు గదా! ఆ రీతిగా 12 సైకిల్స్ అది కంప్లీట్ చేయాలి. ఈచ్ సైకిల్ గోస్ అప్ టు ద 29.5 డేస్, నాట్ ద 28 డేస్. ఈ కరెక్షన్ చేస్తూ నూమా పాంపిలియస్ ఏం చేశాడంటే 29.5 డేస్ 1 సైకిల్ ఇంటూ 1 ఇయర్‌లో 12 సైకిల్స్ కాబట్టి ఆ రీతిగా 354 రోజులు మరి సంవత్సరానికి వస్తున్నాయని, మరి ఆ రీతిగా ఆయన మరొక క్యాలెండర్‌ను యాడ్ చేస్తూ మరి 12 సైకిల్స్ గదా! 10 సైకిల్స్ గాదు గదా! ఇంకొక 2 నెలలను యాడ్ చేయాల్సొచ్చింది. కాబట్టి ఆ 2 నెలలను మార్చికి ముందుగా వాళ్ళు యాడ్ చేశారు. మార్చికి ముందుగా వాళ్ళు యాడ్ చేసిన ఆ యొక్క పేర్లు జెనేరియస్, ఫెబ్రేరియస్. ఈ ఇద్దరు రోమన్ దేవుళ్ళ పేర్లను గూడా వాళ్ళు యాడ్ చేసి, ఆ రీతిగా జూనియరియస్ 1వ తారీఖు ఒక సంవత్సరానికి మొట్టమొదటి దినమని, అది హ్యాపీ న్యూ ఇయర్ అని సెలబ్రేషన్ మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇదంతా గూడా బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు ముందు రోమన్ చక్రవర్తులు ప్రపంచ చక్రవర్తులుగా ఉన్న దినాల్లో చేసిన పనే. ఆ తర్వాత దీన్ని ఇంకా మోడర్నైజ్ చేయడం కోసం దేవుడు మరొక వ్యక్తిని నిలబెట్టుకున్నాడు. ఆయనే రోమన్ చక్రవర్తి అయిన జూలియస్ సీజర్. ఈ జూలియస్ సీజర్ ఆయన కాలంలో యాక్యురేట్‌గా నా క్యాలెండర్ కావాలి, ఒక బృందం దీనికోసం పనిచేయాలి అని హిస్టారియన్స్‌ను, ఆస్ట్రాలజీ వాళ్ళను, ఖగోళ శాస్త్రవేత్తలను అందరిని కూర్చోబెట్టి వాళ్ళని టీములుగా డివైడ్ చేసి పని అప్పగించారు. మీరెన్ని సంవత్సరాలైనా చేయండి గానీ ఖచ్చితత్వమైన ఒక క్యాలెండర్‌ని నిరూపించండి అని మళ్ళా అప్డేట్ చేయడం మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వం 40వ సంవత్సరం ప్రారంభించబడ్డ ఈ పని ముగియడానికి క్రీస్తు శకము 547వ సంవత్సరం పట్టింది. అంటే చూడండి ఎంత లాంగ్ జర్నీనో. అప్పటికి ప్రారంభించిన వాళ్ళందరూ గతించిపోయారు. తర్వాత బృందాలు దాంట్లో యాడ్ అవుతూ మరి ఒక టీమ్‌గా వీళ్ళందరూ గూడా ఫైనల్‌గా జూలియస్ సీజర్‌కి
వాళ్ళిచ్చిన ప్రతిపాదన క్యాలెండర్ ఏంటంటే, మనం ఇంతకాలము కేవలం చంద్రుని మీద ఆధారపడే క్యాలెండర్స్ మనం తయారు చేసాం. లూనార్ క్యాలెండర్స్ మాత్రమే చేసాం గానీ, సోలార్ క్యాలెండర్ ప్రకారం మనం పోతే, అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే దాన్ని బట్టి మనం లెక్కేసుకుంటే, మనకు అక్యురసీ కరెక్ట్‌గా అర్థమైతది అని, ఆ రీతిగా జూలియస్ సీజర్ కాలంలో మరి శాస్త్రవేత్తలు ఆయనకు ఆ ప్రపం ఆయనకు ఆ ప్రపోజల్ ఇచ్చినప్పుడు, ఆయనకు కరెక్ట్‌గా అనిపిస్తది. ఆహా! కేవలం చంద్రుడు ఈజ్ ఎ సబ్ ప్లానెట్. మూన్ ఈజ్ ఎ సబ్ ప్లానెట్. భూమి చుట్టూ తిరిగేదాన్ని బట్టి చూస్తున్నాం. కానీ భూమి మీదున్న మనకు లెక్కలు తెలవాలి అనంటే, అసలు భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తేనే కరెక్ట్ లెక్క గదా! అని ఆ రీతిగా వాళ్ళు లెక్కేసి 365 రోజులు మనకు పడుతూ ఉన్నది. కాబట్టి 12 నెలలను ఏం చేద్దాం అని జనవరి నుంచి మొదలుపెట్టి 31 తారీఖు ఒక నెల. ఒకటి మళ్ళా 30 తర్వాత నెల మళ్ళా 31. చిన్నప్పుడు స్కూల్లో ఇలా పెట్టి మన టీచర్లు నేర్పించారు గదా! గుర్తుందా ఇది? ఇక్కడ హైట్ ఉన్న పాయింట్‌ను జనవరి పాయింట్‌గా తీసుకునేవారు. డౌన్ ఉన్న పాయింట్ అంటే ఇక్కడ 31 డేస్ వస్తాయన్నమాట. ఫిబ్రవరి తగ్గుతది. మార్చి 31 డేస్ వస్తాయి. ఏప్రిల్ తగ్గుతది. మే 31 డేస్ వస్తది. జూన్ తగ్గుతది. జూలై 31 డేస్ వస్తది. మళ్ళా దీన్నే పాయింట్‌కి ఇక్కడ స్టార్ట్ జేయాలి. ఆగస్ట్ 31 డేస్ వస్తది. మళ్ళా సెప్టెంబర్ 30 డేసే వస్తది. ఆ రీతిగా అక్టోబర్ 31 డేస్ వస్తది. తర్వాత నవంబర్ 30 డేసే వస్తది. తర్వాత డిసెంబర్ 31 డేస్ వస్తది. మళ్ళా డిసెంబర్ తర్వాత జనవరి గూడా అగైన్ ఇట్ కమ్స్ 31 డేస్. అంటే జూలై, ఆగస్ట్ 31 డేస్, డిసెంబర్ అండ్ జనవరి 31 డేస్. మిగతా అంతా 30 డేస్. మరి అట్లా జేయగా కొన్ని తక్కువ పడ్డ వాటిని ఫిబ్రవరిలో 28 డేస్ మాత్రమే ఫిక్స్ చేసి జూలియస్ సీజర్ తన క్యాలెండర్‌ను మరి ప్రపంచానికి పరిచయం జేశాడు. ఈ రీతిగా జూలియస్ సీజర్ యొక్క క్యాలెండర్ ప్రపంచం మొత్తం గూడా ఎంతగానో ఆదరణ పొందింది. ఎంతో మందికి అంగీకార యోగ్యంగా మారింది. ఎక్కువ మంది మరి రోమన్ చక్రవర్తులు, ప్రపంచ చక్రవర్తులే గాదు, బహునాగరికత కలిగిన వాళ్ళు, సైన్స్ అండ్ టెక్నాలజీ‌ను బాగా ఇంప్రూవ్ చేసిన వాళ్ళు, క్యాలెండర్‌ను అప్‌డేట్ చేసిన వారు అని ఎక్కువగా ఆ యొక్క క్యాలెండర్‌ను మూవ్ చేస్తూ అందరూ వాడుకలోకి తీసుకొనొచ్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 40 రకాల క్యాలెండర్‌లున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మరి ఇస్లామిక్ క్యాలెండర్ అని, హీబ్రూ క్యాలెండర్ అని, భారతదేశంలో గూడా నేషనల్ ఇండియన్ క్యాలెండర్ అని ఒకటుంది. అంటే భారతదేశంలో ఒక్కొక్క భాషకు క్యాలెండర్ ఉందిగా. తెలుగోళ్ళకు, తమిళోళ్ళకు ఉన్నట్టే మరాఠీలకు ఇయన్నీ గాకుండా నేషనల్ క్యాలెండర్. భారతదేశంలో గూడా 4 ప్రాముఖ్యమైన క్యాలెండర్‌లు వాడతాం ఎక్కువగా. విక్రమ్ సంవత్ క్యాలెండర్ అంటాం. అంటే ఇది హిందువులు లూనార్ బేస్ మీద చంద్రుని పరిభ్రమణ మీద రాసింది. సాకా సంవత్ క్యాలెండర్ అంటాం. అంటే ఇది సూర్యుని పరిభ్రమణను బట్టి. భూమి సూర్యుని చుట్టూ తిరిగొచ్చే దాన్ని బట్టి రాసింది. హిజ్రీ క్యాలెండర్ అంటాం. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ భారతదేశంలో వాడేది. తమిళ్ క్యాలెండర్ ద్రవిడుల యొక్క క్యాలెండర్. ఇవి 4 ఇప్పటికీ కూడా డిఫరెంట్ పర్పస్‌లలో వాడుతూనే ఉంటారు. అయితే చూడండి, ఇక్కడ సాకా సంవత్ అనేది హిందూ సోలార్ క్యాలెండర్‌ని సోలార్ బేస్‌లో తీసుకున్నాం గాబట్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ లేని రోజుల్లో లూనార్ క్యాలెండర్సే వాడేవారు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి స్పేస్‌ని ఎప్పుడైతే రీసెర్చ్ చేయడం ప్రారంభించామో, అప్పటినుంచి సోలార్ క్యాలెండర్‌లు మరి ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ రీతిగా ఈ సోలార్ క్యాలెండర్‌లను ఎక్కువగా బేస్ చేసుకొని మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్‌డేట్ అవుతూ జూలియస్ సీజర్ ప్రపంచానికి ఆయన అందించిన క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి యోగ్యమైంది. ఇవే గాకుండా నక్షత్రాల్ని బేస్ చేసుకొని గూడా సిడీరియల్ క్యాలెండర్ అని ప్రాచీన ఐగుప్తీయులు మరి నక్షత్రాల మీద అధ్యయనాలు చేస్తూ గూడా వాళ్ళు సిడీరియల్ క్యాలెండర్ వాడారు. ఆ ఐగుప్తీయుల నుంచి రోమన్లు దాన్ని అడాప్ట్ చేసుకొని రోమన్లు గూడా చాలా అందుకే రోమన్లకు లూనార్ క్యాలెండర్ ఉన్నది. సోలార్ క్యాలెండర్ ఉన్నది. అండ్ సెలెస్టియల్ క్యాలెండర్ ఉంది. అంటే సిడీరియల్ క్యాలెండర్ నక్షత్రాల యొక్క పరిభ్రమాన్ని ఆధారం చేసుకొని రూపించబడ్డది. అయితే జూలియస్ సీజర్ ప్రతిపాదించిన లూనార్ క్యాలెండర్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైనది. అయితే జూలియస్ సీజర్ ఇచ్చిన క్యాలెండర్ గడుస్తూ 1500 సంవత్సరాలు అది గతించిపోయింది. 1500 సంవత్సరాలు గతించిన తర్వాత
మరి దాన్ని రివర్స్ కౌంట్ చేసుకుంటూ పోతూ ఉంటే 11 డేస్ అప్రాక్సిమేట్‌గా అక్కడ డిఫరెన్షియేషన్ వస్తా ఉన్నది. ఎందుకు ఆ డిఫరెన్షియేషన్ వస్తా ఉన్నది? ఇది ఏ రకంగా ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనే దాన్ని కనుక్కోవడానికి అగైన్ పోప్ గ్రెగరీ ఎనిమిదవ వాడు. ఆనాడు రోమన్ చక్రవర్తుల తర్వాత రోమన్ క్రైస్తవ రాజ్యంగా మారిపోయింది. అప్పుడు క్రైస్తవ రాజ్యాన్నంతా గూడా రోమన్ ఎంపరర్స్ బదులు పోపులు ఏలుతూ ఉండేవారు. మరి ఆ పోప్ గ్రెగరీ అనే అతను ఎనిమిదవ వాడు. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి. మరి క్రైస్తవ దేశాలలో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది సంవత్సరం చేంజ్ అవుతా ఉన్నది. ఎందుకిది చేంజ్ అవుతా ఉన్నది? హెబ్రూ క్యాలెండర్ ప్రకారము, మరి జూలియస్ సీజర్ క్యాలెండర్ ప్రకారం ఇలా మారితే మరి గుడ్ ఫ్రైడే, ఫ్రైడే రోజు గాకుండా వేరే రోజొస్తే ఎట్లా? ఈస్టర్ సండే రోజు గాకుండా వేరే రోజొస్తే ఎట్లా? అంత ఖచ్చితంగా లేఖనాల్లో ఆదివారం ప్రభువు లేచాడని, శుక్రవారం ప్రభువును సిలువేశారని జెప్తూ ఉన్నారు. ఎక్కడో మనం మిస్టేక్ జేశాము. క్యాలెండర్ ప్రిపరేషన్‌లో ఎక్కడో ఎర్రర్ జరిగింది. ఇక మళ్ళా ప్రపంచంలో అలాంటి ఎర్రర్ లేకుండా పర్ఫెక్ట్‌గా క్యాలెండర్ ప్రిపేర్ జేసేటట్లుగా మరి ఎవరైనా టీమ్ ముందుకు రండి అని ఆస్ట్రాలజర్‌లను పిలిచారు. ఖగోళ శాస్త్రవేత్తలను పిలిచారు. సైంటిస్ట్‌లను పిలిచారు. మ్యాథమెటిషియన్‌లను పిలిచారు. క్రానాలజీ అనే ఒక డిపార్ట్‌మెంట్‌ను మొత్తంగా సిద్ధపరిచి రోజులు లెక్కియండి, కాలాలు లెక్కియండి. అనేక సంవత్సరాల రీసెర్చ్ తర్వాత వాళ్ళేసిన లెక్కంతా ఏంటంటే గడగడ గడగడ 10 అక్షరాలు మనం మాట్లాడగలిగితే ఒక సెకననియు, అలాంటివి 60 సెకండ్లు మనము లెక్కేయగలిగితే ఒక నిమిషమనియు, అలాంటి 60 నిమిషాలు లెక్కేయగలిగితే ఒక గంటనియు, అలాంటి 24 గంటలు దాటితే ఒక రోజనియు, అలా 7 రోజులు గలిస్తే ఒక వారమనియు, అలాంటివి 52 వారాలు గడిస్తే మనకొక సంవత్సరమనియు. మరి ఈ రీతిగా గడవాలి అనంటే 31 రోజుల ప్రకారం లెక్కేసుకుంటూ పోతే ఒక నెలనియు. వీటన్నిటిని డివైడ్ చేసుకుంటూ, కాలిక్యులేట్ చేసుకుంటూ వాళ్ళెళ్ళారు. వాళ్ళెళ్తే జూలియస్ సీజర్ యొక్క క్యాలెండర్‌కి అండ్ గ్రెగరీ ఏర్పాటు చేసిన టీమ్‌కి ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంతొచ్చింది అంటే 11 మినిట్స్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది. ఇదేంది? ఇంత పెద్ద సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్ట్రానమర్స్, ఆస్ట్రాలజిస్ట్‌లు, మరి మ్యాథమెటిషియన్స్ ఇంతమంది కలిసి చివరికి సాధించిన విజయం ఏంటి? 11 నిమిషాల తేడానా? యెస్. సంవత్సరానికి 11 నిమిషాలే వస్తుంది. అది 10 సంవత్సరాలకి ఎంత తేడా వచ్చింది? 100 సంవత్సరాలకి ఎంత తేడా వచ్చింది? 1000 సంవత్సరాలకి ఎంత తేడా వచ్చింది? జూలియస్ సీజర్ చేసిన క్యాలెండర్‌కి, గ్రెగరీ చేసిన క్యాలెండర్‌కి 1500 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 1500 సంవత్సరాలలో 11 డేస్ అక్యురేట్‌గా డిఫరెన్స్ వచ్చింది. 11 రోజులు డిఫరెన్షియేట్ రావడం అంటే మాటలండి. అందుకే ప్రతి సంవత్సరం ఈ యొక్క గుడ్ ఫ్రైడే మారుతుంది. ఈస్టర్ మారుతుంది. ఖచ్చితంగా శుక్రవారమే రాకుండా గురువారమో, బుధవారమో అదొస్తూ ఉన్నది. ఇక ఈ ఎర్రర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు. ఏ రీతిగా ఫుల్ స్టాప్ పెడతారు అనే దానికి ఒక సమాధానం అక్కడ వాళ్ళకు దొరికింది. ఎలా అంటే ఆ రోజు 1582వ సంవత్సరం అక్టోబర్ నెలలో మరి దీనికొక ఫైనల్ కౌన్సిల్ ఏర్పాటు జేశారు. అందుకే 1582వ సంవత్సరంలో గ్రిగేరియన్ క్యాలెండర్‌ని మనం జూస్తే 1, 2, 3, 4 దినాల వరకు కరెక్ట్‌గా లెక్క సరిపోడుంటది. ఐదో తారీఖు అకస్మాత్తుగా 15 తారీఖు అయితది. ఎట్లొచ్చింది ఐదో తారీఖు 15 అంటే, నాలుగో తారీఖు పడుకొని లేసి చూసేలోగా 15 తారీఖు ఎందుకొచ్చిందంటే, ఆ 11 రోజుల గ్యాప్‌ని అక్కడ వాళ్ళు పూరించేసారు. కాబట్టి నాలుగో తారీఖు 11 రోజులు కలిపితే 15వ తారీఖు. ఇగ దానికి ముందును అక్యురేట్‌గా ఉంటది. దాని తర్వాత అక్యురేట్‌గా ఉంటది. ఎందుకంటే ఆ 11 డేస్ అక్కడ అడ్జస్ట్ చేశారు కదా! ఆ రీతిగా ఈ పోప్ గ్రెగరీ ప్రపంచానికి ఒక అక్యురేట్ క్యాలెండర్‌ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ అక్యురసీలో ఎలాంటి అక్యురసీ అనంటే, మరి ఒక సంవత్సరానికి 365 రోజులు మాత్రమే కాదు, 365.25 రోజులు. 0.25 ఈ పావు రోజున ఏం చేయాల్సొచ్చింది? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్‌గా ఈ ఫిబ్రవరిలో ఒక అడిషనల్ డేని యాడ్ చేస్తూ 29వ రోజు. కాబట్టి ఇక పోప్ గ్రెగరీ ఇచ్చిన క్యాలెండర్ అందుకే ఇప్పుడు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రపంచంలో టాప్ 1. ప్రపంచంలో గ్రెగేరియన్ క్యాలెండర్ దీన్నే మోడర్న్ సైంటిఫిక్ క్యాలెండర్ అంటాం.
అంత పెద్ద టీమ్ రీసెర్చ్ వర్క్ చేసి అది అక్యురేట్‌గా ఉంటది. మీరు వెనక్కి పోయినా అక్యురేటే, బిఫోర్ క్రైస్ట్ పోయినా అక్యురేటే, అన్నా డామిని క్రీస్తు శకం వచ్చినా గూడా అక్యురేటే. ఎందుకంటే 365.25 రోజుల్ని ఎవ్రీ 4 ఇయర్స్‌కొచ్చే లీప్ ఇయర్‌కి దాన్ని జత చేయడం జరిగింది గాబట్టి, ఒక పర్ఫెక్ట్ అండ్ అక్యురేట్ అప్‌డేటెడ్ మోడర్న్ సైంటిఫిక్ క్యాలెండర్ ఈస్ గివెన్ బై ద పోప్ గ్రిగరీ ఎయిత్. ఎనిమిదవ వాడైన పోప్ గ్రిగరీ ఇచ్చాడు. ఆ రీతిగా జనవరి 1 తారీఖు మనకు నూతన సంవత్సరాది. అది ప్రపంచం అంతా గూడా యాక్సెప్ట్ చేసిన క్యాలెండర్. నేడు ప్రపంచంలో మోర్ దెన్ 90% ఆఫ్ ద నేషన్స్, దేశాలు, జాతులు, సంస్కృతులు అంతేకాదు ఈరోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నా, హోటల్ బుక్ చేయాలన్నా, ఏ కంట్రీలో బుక్ చేయాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా, ఎవరికి అపాయింట్‌మెంట్ ఇయ్యాలన్నా స్టిల్ వి ఆర్ ఫాలోయింగ్. మనం తెలుగు వాళ్ళం అయ్యుండి గూడా వై వి ఆర్ ఫాలోయింగ్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ మోడర్న్ సైంటిఫిక్ క్యాలెండర్. అంటే లూనార్ క్యాలెండర్‌ను, సోలార్ క్యాలెండర్‌ను, సెలెస్టియల్ క్యాలెండర్స్‌ను స్టడీ చేసి, చంద్రమాన గమనాలను, సూర్యమాన గమనాలను, నక్షత్ర గమనాలను కాలిక్యులేట్ జేసి, వాళ్ళు లూనార్ క్యాలెండర్‌నే బేస్ చేసుకున్న వాళ్ళలో ఎర్రర్స్ ఉన్నాయి. సోలార్ క్యాలెండర్‌ను బేస్ చేసుకున్న మరి ఈ యొక్క జూలియస్ సీజర్ దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయి. సెలెస్టియల్ క్యాలెండర్ మరి ఫాలో అయిన రోమన్స్ అండ్ ఈజిప్ట్స్‌లో గూడా ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్ అన్నిటిని గూడా కరెక్షన్ చేస్తూ తీసుకొచ్చిన ఫైనల్ క్యాలెండరే పోప్ గ్రిగరీ క్యాలెండర్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ద గ్రిగేరియన్ క్యాలెండర్ ఈస్ ఎ మోడర్న్ సైంటిఫిక్ క్యాలెండర్. దట్స్ వై we celebrate January 1st as a happy new year. All the best. Thank you.